ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. మీ పేరు సార్? నా పేరు ఇంద్రయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ఎల్ఐసి రిటైర్డ్ మ్యాన్. ఎల్ఐసి రిటైర్డ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 1 ఇయర్ దాటింది వచ్చి వాళ్ళే బాగానే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పరిపాలన ఆ లోపాలను అవి సరి చేసుకోనికే చాలా కష్టంగా ఉంది. ఫైనాన్షియల్ సైడ్ ఇదైతుంది. కానీ వాళ్ళు అడుగడుగున చేసే పనులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతుంది, విమర్శించుకుంటూ ముందు సాగుతూ చేస్తారు. వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా చేయాలి. అలా టైం ఇవ్వకుండా ఇతరులే మనం వాళ్ళకి కాళ్ళు బట్టి ఎంత పోస్తే సమంజసం. వాళ్ళకంటే కూడా బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎత్తుపోకడ ఒక్కటే చాలా మార్పులు వీళ్ళు వచ్చినాక తీసుకొచ్చారు. కాకుంటే ప్రజలకు వాళ్ళు చెప్పే మోస మాటలు, ఆ మాటలు, ఈ మాటలు వాళ్ళకి నచ్చిన కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి మంచిగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన మంచిగా కలిసికట్టుగా అంతా నాయకులంతా కూడా ఒకవారు సపోర్ట్తో దాంతో చేస్తారు. కానీ కేటీఆర్ వీళ్ళంతా అనుకుంటా వాళ్ళకి చాలా ఇబ్బంది చేస్తారు. పరిపాలన మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారో వీళ్ళు ఉన్నప్పుడు కూడా మార్పు. తమిళనాడు స్టేట్లో కూడా మార్పులు వస్తాయి. గవర్నమెంట్ పోయినాక మళ్ళీ ఇంకొక ఇట్లా ఇక్కడ కూడా 10 years నుంచి పరిపాలించారు. మంచిగా అర్థాయితీ వస్తే ఇంత పట్టంగా అయితే రేవంత్ రెడ్డి. కాబట్టి పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ చేసింది ఎంప్లాయీస్ కానీ రైతు బంధు రైతులకు అది ఇచ్చాడు. రైతు బంధులో కూడా గుట్టలు, చెట్లు, పూరంబోకులు ఇచ్చారు. పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చారు. రైతు బంధు ఇచ్చిన రోజులు సగం డబ్బు వీళ్ళకే పోయింది. 5 ఎకరాలు 8 acres లోపల ఉన్న బీద రైతులకు ఇస్తే సంతోషమే. కానీ ప్లాట్లో ఉన్న ల్యాండ్ అయిపోయింది. గుట్టలు, పూరంబోకులు పెద్ద పెద్దోళ్ళకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు అదనంగా నష్టపరుస్తూ సొమ్ము అంటగట్టాడు. వాళ్ళకు అంటగట్టాడు. అది సమంజసంగా లేదు. ఇప్పుడు రియల్గా ఉన్న ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో వాళ్ళకే కాకుంటే ఆయన చేసిన అప్పులు అవన్నీ తీర్చలేక వీళ్ళు ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తొందరగా ఇవ్వాలంటే కొద్దిగా వచ్చిన గవర్నమెంట్ కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఇస్తేనే ఫస్ట్ 3 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలకు, తర్వాత వాళ్ళు అనుకున్న నిర్ణయం ఏదైతే వాగ్దానం చేశారో అది కూడా వాళ్ళు ఎల్లవేళలా చేయడానికి ఇంట్రెస్ట్గానే ఉండి దాని మీదనే వాళ్ళు శ్రద్ధ పెడతారు. కాకుంటే వీళ్ళే అడుగడుగున ఆటంకాలు సృష్టించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు? ప్లాట్ గారు చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? ఆశాజనకంగా లేదు. ఏ గ్యారెంటీ కూడా కట్టలేదు. ఏది అమలు సత్యం గ్యాస్ అని పెట్టాడు. గ్యాస్ అదని కానీ ఎవరు కాదు. 1000 మంది ఇద్దరు కూడా కాదు, 10 మంది కూడా కాదు. కులం బంగారు అంటే కులం బంగారు ఆడవాళ్ళు ఉచిత బస్సు నుంచి అడిగి రాడు. అప్పులు చేసి కుప్పలు పెట్టి అవసరం ఉన్నదని చేసుకోవాలి. కేసీఆర్ అప్పులు చేసి మా రాష్ట్రాన్ని అదొకటి పాలించారు. ఈయన కూర్చుకోరు. ఈయన వచ్చిన హామీలు ఇచ్చి ఈయన అట్టే చేసుకుంటారు. ఏముంది ఎవడైనా లేదా?